ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్ర పన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకున్నారు. పథకాలు ఆపినా విజయాన్ని ఆపలేరన్న జగన్. పథకాలను ఈసీ అడ్డుకోవడంపై ఆగ్రహం. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు, రైతులు. లంచ్ మోషన్ కింద విచారించనున్న కోర్టు. చంద్రబాబు వల్లే పథకాలు ఆగిపోయాయి. ఈ నెల 14న లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తాం. ప్రతిపక్షంపై మంత్రి బొత్స ఆగ్రహం. పేదల పాలిట రాక్షసుడు చంద్రబాబు. పథకాలు పేదలకు అందకుండా కుట్రలు. ఈసీకి లేఖలు రాయించారన్న అంజద్ బాషా. బదిలీలతో కూటమికి మేలు చేస్తున్నారు. సీఎస్ను కూడా బదిలీ చేసేందుకు కుట్ర. వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపణ. అవినీతి ఆస్తులపై సిబిఐ విచారణకు సిద్ధమా? నా ఆస్తులపై సిబిఐకి లేఖ రాసే దమ్ముందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బండి సంజయ్ సవాల్. రిజర్వేషన్ల రద్దు బీజేపీ ఎజెండా. బీజేపీకి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటు. కుల గణన చేపడతానన్న భట్టి. బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్. బూత్ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలపై చర్చ. ప్రచారం ఉధృతం చేయాలని దిశానిర్దేశం. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు? తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూటి ప్రశ్న. రఘునందన్కు మద్దతుగా మెదక్లో ప్రచారం. పథకాల అమలు కోసం పోరాడతా. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులొచ్చేలా కృషి చేస్తా. మల్కాజ్గిరి నుంచి గెలిపించాలన్న ఈటల. బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గెలిపిస్తే టూరిజం, మత్స్య పరిశ్రమ తీసుకొస్తా. ప్రచారంలో జేడీసీలం హామీలు. నున్న పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత. బోండా రవితేజ తీరుపై ఆగ్రహం. వైసీపీ మహిళా కార్యకర్తలపై దౌర్జన్యం చేశాడని ఆరోపణ. పుట్టపర్తిలో ఉద్రిక్తత. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం దగ్గర టెన్షన్. అభ్యర్థుల్ని పంపించేసిన అధికారులు. ఇవాళ రేపు కూడా పోస్టల్ బ్యాలెట్. కొన్ని చోట్ల డబ్బులు పంచే ప్రయత్నాలు. కేసులు నమోదు చేశామన్న ఏపీ సీఈఓ మీనా. కరీంనగర్లో బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం. ఇంటింటికి వెళుతోన్న వినోద్ కుమార్. మహమూద్ అలీతో కలిసి క్యాంపెయినింగ్. మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన. ధాన్యం కోసం లారీలు రావట్లేదని నిరసన. సంగాయిపేటలో రాస్తారోకో. బనక్ డీకే శివకుమార్ కు వ్యతిరేకంగా ఆందోళన. ప్రజ్వలపై చేస్తోన్న ఆరోపణలపై ఆగ్రహం. బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తల అరెస్ట్. ఊటీలో నేటి నుంచి ఈ పాస్ విధానం. ఈ నెల 30 వరకు అమలు. పర్యాటకులపై ప్రత్యేక నిఘా. కొనసాగుతున్న 3వ విడత పోలింగ్. అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని మోదీ. సతీ సమేతంగా కలిసి ఓటేసిన అమిత్ షా. సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 15 వరకు పొడిగించిన కోర్టు. లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సిసోడియా. ఈడీ కేసులో కవిత కస్టడీ పొడిగింపు. ఈ నెల 14 వరకు పొడిగింపు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీం తీర్పు వాయిదా.